వెల్కమ్ టు రాజనీతి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించింది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ స్థానాన్ని మాజీ మంత్రి ఆలపాటి రాజా 82,000 పైచిలకు మెజారిటీతో గెలుపొందారు ఈ స్థానంలో. అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాల స్థానంలో 7 రౌండ్లు ముగిసేసరికి 70,000 మెజారిటీతో తెలుగుదేశం అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఉన్నారు. ఆయన గెలుపు కూడా ఇక లాంఛనమే. కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ స్థానంలో 2,40,000 ఓట్లు పోలైనవి. అందులో 20,000 ఓట్లు చెల్లలేదు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి 1,45,000 ఓట్లు వస్తే ఆయన సమీప ప్రత్యర్థి వైసీపీ సిపిఎం పార్టీ బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థికి 62,000 ఓట్లు వచ్చినాయి. 82,000 పైచిలకు మెజారిటీ ఇక్కడ రాజాకు వచ్చింది. అంటే పోలైన ఓట్లలో 67% ఓట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి వచ్చాయి. అలాగే గోదావరి జిల్లాలకు సంబంధించి 7 రౌండ్లు పూర్తయిన తర్వాత 70,000 పైచిలకు మెజారిటీతో పేరాబత్తుల రాజశేఖరం ఉన్నారు. మొత్తం పోలైన ఓట్లు ఇక్కడ 2,18,000. ఇందులో రాజశేఖరానికి ఇప్పటికే 1,10,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి. ఇక్కడ కూడా 65 నుంచి 70% మధ్యలో ఓట్లు తెలుగుదేశం అభ్యర్థికి వచ్చాయి. అంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికి 56% ఓట్లు వస్తే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే కూటమికి 67% పైచిలకు ఓట్లు వచ్చినాయి. అంటే దాదాపు అప్పటికంటే 11% ఎక్కువ. పట్టభద్రుల స్థానంలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదు అనటానికి ఇది ఒక నిదర్శనం. సాధారణంగా విద్యావంతులు తెలుగుదేశం పార్టీ వైపు ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి సమాజం మీద అవగాహన ఉంటుంది, సమాజం బాగుండాలనుకుంటారు, చదువుకున్నోళ్ళు కాబట్టి సహజంగానే తెలుగుదేశం వైపు ఉంటారు. అవగాహన లేని వాళ్ళు, నిరక్షరాస్యులు మాత్రమే ఈ వైసీపీ లాంటి అరాచక పార్టీల వైపు ఉంటారు. ఈ ఎన్నికలు కేవలం పట్టభద్రులకే జరిగినాయి అని చెప్పుకోవచ్చు, సమర్థించుకోవచ్చు. కానీ ఆ రోజున 2023 మార్చిలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉండి అరాచకంగా పరిపాలిస్తున్నప్పుడు తెలుగుదేశం పార్టీ 3 పట్టభద్రుల స్థానాలను కైవసం చేసుకుంది. అప్పుడు ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ కూడా రాలేదు. అప్పుడంతా 45 నుంచి 50 మధ్యలో వచ్చింది. ఉత్తరాంధ్రలో 50% వచ్చింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 45% వచ్చింది తెలుగుదేశం అభ్యర్థికి. రాయలసీమ ప్రాంతంలో దాదాపు పోటాపోటీకి వచ్చినాయి. అప్పుడు 3 తెలుగుదేశం కైవసం చేసుకున్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, మా ఓటర్లు వేరే ఉన్నారు, వాళ్ళు జనరల్ ఎలక్షన్స్లో మాకు వేస్తారు, వీళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు అన్నట్టు మాట్లాడాడు. ఆ తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్స్లో చిత్తుగా ఓడిపోయారు. ఇవాళ అధికార పార్టీకి అనుకూలంగా ఆ రోజు కంటే ఎక్కువగా, అప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో వచ్చిన ఓటింగ్ శాతం కంటే ఎక్కువగా, మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్లో వచ్చిన ఓటింగ్ శాతం కంటే ఎక్కువగా 67 నుంచి 70% మధ్యలో కూటమి అభ్యర్థులకి ఓట్లు నమోదైనాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఘన విజయం. యాక్చువల్గా ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల మూలంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులకి ఆధిక్యత తగ్గొచ్చు, లేదా తీవ్రమైన పోటీ ఉంటుందని అందరూ అంచనా వేశారు. ఎందుకంటే ఈ గ్రూప్ 2 విషయంలో, గ్రూప్ 2 వాయిదా వేసే విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కోరటం, వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని, ఏపీపీఎస్సీ తిరస్కరించడం, ఇవన్నీ జరిగినాయి. అభ్యర్థులు కొంత అసంతృప్తికి గురయ్యారు. వీళ్ళు కూడా ఎక్కువ మంది ఓటర్స్ ఉంటారు కాబట్టి వీళ్ళు వ్యతిరేకంగా ఏమన్నా ఓట్ చేస్తారేమో అన్న అనుమానం ఒకటి వచ్చింది. అలాగే తెలుగుదేశం పార్టీ మాజీ నాయకుడు జీవి రెడ్డి గారు ఆయన పార్టీకి, కార్పొరేషన్కి రిజైన్ చేయటం, ఆయన రాజీనామా మీద తెలుగుదేశం సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తం కావటం, నాయకత్వాన్ని విమర్శించడం, బాయ్కాట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని ఒక స్లోగన్ ఇవ్వటం, వీటన్నిటి నేపథ్యంలో ఈ ఎన్నిక ఫలితం ఎలా ఉంటుందో అని అందరూ కూడా ఒకంత ఆందోళన చెందారు తెలుగుదేశం వర్గాలు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంది సిపిఎం పీడీఎఫ్ అభ్యర్థి. ఒకచోట లక్ష్మణరావు గారు, ఇంకో చోట వీర్రాఘవులు గారు. బరిలో లేకపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీడీఎఫ్కి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వాళ్ళు తెర వెనక వైసీపీ నాయకులు పీడీఎఫ్ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు కూడా. కాబట్టి ఇక్కడ మనం వైసీపీ బరిలో లేదనుకోవటానికి లేదు. వైసీపీ బరిలో ఉంటే ఇంకా ఆ ఓట్లు చీలిపోయి వీళ్ళ ఆధిక్యత ఇంకా మరింతగా పెరిగి ఉండేది. ఎందుకంటే వైసీపీ కూడా బరిలో ఉందనుకోండి, వైసీపీ ఓట్లు పీడీఎఫ్ పడేవి కాదు, వైసీపీ ఓట్లు పడేవి, పీడీఎఫ్ ఓట్లు పీడీఎఫ్ పడేవి. ఈ ఓట్లలో చీలిక మూలంగా
టీడీపీ ఆధిక్యత ఇంకా పెరిగేది. తర్వాత ఉత్తరాంధ్రలో ఈ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా హోరాహోరీగా పోరు జరిగినట్టు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ 20,000 ఓట్లు, 20,000 పైచిలకు, చెల్లిన ఓట్లు 20,000 అనుకుంటా. ఇక్కడ కంటెస్ట్ చేసింది ఏపీటీఎఫ్ తరపున పాకలపాటి రఘువర్మ గారు, పీఆర్టీయూ తరపున గాదె శ్రీనివాసులు నాయుడు గారు, అలాగే పీడీఎఫ్ తరపున విజయ్ గౌర్ గారు. ఏపీటీఎఫ్కు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సపోర్ట్ చేసినాయి. అలాగే పీఆర్టీయూ అభ్యర్థికి కూటమిలోని బీజేపీ సపోర్ట్ చేసింది. అంటే కూటమి పార్టీ సపోర్ట్ చేసిన అభ్యర్థే పీఆర్టీయూ అభ్యర్థి కూడా. ఇక వైసీపీ పీడీఎఫ్కి సపోర్ట్ చేసింది. ఇక్కడికి వచ్చేసరికి వైసీపీ సపోర్ట్ చేసిన పీడీఎఫ్ అభ్యర్థి 3rd ప్లేస్లో ఉన్నారు. 1st ప్లేస్లో బీజేపీ సపోర్ట్ చేసిన పీఆర్టీయూ అభ్యర్థి గెలుపొందారు. ఆయన తర్వాత 2వ స్థానంలో ఈ జనసేన టీడీపీ బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ గారు ఉన్నారు. గాదె శ్రీనివాసులు నాయుడు గారికి సామాజిక వర్గ బలం, అలాగే బీజేపీ మద్దతు ఇవన్నీ కూడా పనిచేసినాయని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలని, శాసన మండలిలో ఉన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఎన్ని 5 ఉంటే 5ంటికి 5 కైవసం చేసుకుంది. 2023లో మార్చిలో జరిగిన ఎన్నికల్లో 3 స్థానాలు కైవసం చేసుకుంటే ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో 2 స్థానాలను కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుని విద్యావంతుల్లో తనకు తిరుగులేని పట్టుందని నిరూపించుకుంది. Like, share and subscribe to Rajaniti channel.